As per section 143 subsection 11, okay, we need to report some other matters. We need to report some other matters as specified by the central government. As specified by the central government. Okay. Right. Now let us read what is given in the paragraph there. Okay, na asli ikkadi create chudam. Right. In excess of the powers conferred by subsection 11 of 143, that means 143 subsection 11, okay, of what? Of Companies Act 2013, and in suppression of CARO 2016, in suppression of CARO 2016, which was published in the Gazette of India on 2016, so also, except as respect things done or omitted to be done before such suppression. in suppression of the CARO, okay, the central government, after consultation with NFRA, after consulting whom? After consulting NFRA, okay, hereby makes the following order. Makes following order. Following order into which order? CARO 2020. Okay, na. CARO full form entama? Companies Auditors Report Order. Auditors Report Order 2020. Okay? Okay, sir. Right. ఇది ఇప్పుడు ఆ పారాగ్రాఫ్ ని ఇక్కడ చేస్తే in excess of the powers conferred under section 143 subsection 11 of the Companies Act 2013, in section of the CARO 2016, the central government, after consulting with NFRA, makes the following order, namely the CARO 2020. అంటే వీళ్ళకి పవర్ ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? Central. In excess of the powers conferred under section 143(11) అన్నాడు కదా. Yes, sir. పవర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే సెక్షన్ 143 సబ్సెక్షన్ 11 నుంచి వచ్చింది పవర్. ఓకేనా? సో అక్కడ ఉన్న పవర్ ని యూజ్ చేసుకుని సెంట్రల్ ప్రతి యాక్ట్ లో కూడా అమ్మ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రతి యాక్ట్ లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ తన కోసం కొన్ని సెక్షన్స్ ని ఉంచుకుంటది. ఆ సెక్షన్స్ లో ఏమని చెప్తుందంటే ద సెంట్రల్ గవర్నమెంట్ మే ప్రొవైడ్ ఎడిషనల్ ఆర్డర్స్ ఆర్ ప్రొవైడ్ ఎనీ ఆర్డర్ అని చెప్పేసి ఒక సెక్షన్ లో క్లియర్ గా రాసుకుంటుంది. ఓకేనా? యాక్ట్ లో మళ్ళీ యాక్ట్ ని మోడిఫై చేయడం కుదరదు కదా. సో ఈ యాక్ట్ ఒకసారి పాస్ అవుతుంది కాబట్టి ఆ యాక్ట్ లో కొన్ని సెక్షన్స్ దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ మే ప్రిస్క్రైబ్ అనే పదాన్ని అక్కడ ఉంచుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఫ్యూచర్ లో ఆ ప్రొవిజన్ రాసుకోవడం వల్ల ఫ్యూచర్ లో పవర్ ఏర్పడుతుంది కదా. ఆ పవర్ ఏర్పడినప్పుడు ఫ్యూచర్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఆ పవర్ ని యూజ్ చేసుకుని ఇప్పుడు ఏ విధంగా అయితే ఇన్ ఎక్సెస్ ఆఫ్ ది పవర్స్ కన్ఫర్డ్ అండర్ సెక్షన్ 143(11) ఎలా అయితే ఉందో ఆయా సెక్షన్ల ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ కొత్త రూల్స్ ని లేదంటే కొత్త ప్రొవిజన్స్ ని తీసుకొచ్చే పవర్ ముందుగానే యాక్ట్ లో పెట్టుకుంటుంది కొన్ని సెక్షన్స్ ద్వారా. ఓకే, ఇప్పుడు కారో తీసుకురావడానికి తను యూజ్ చేసుకున్న పవర్ ఏంటి? ఏ సెక్షన్? 143(11).
ఓకేనా? Okay. యూజ్ చేసుకుని ఇప్పుడు ఏం చేసింది, పాత కారో ఉంది, కారో 2020కి ముందు ప్రీవియస్ గా ఫాలో అవుతున్న కారో ఏంటి, కారో 2016 ఫాలో అవుతున్నారు. ఇప్పుడు దాన్ని మరి అది అది రిమూవ్ చేసే కదా, రీపెల్ చేసే కదా కొత్త కారు తీసుకురావాలి. అందుకనే ఇన్ సపరేషన్ ఆఫ్ కారో 2016 అని పదం వాడాడు. ఓకేనా? ఎవరు నోటిఫై చేశారు? సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ముందే నోటిఫై చేసేసిందా, లేదంటే నోటిఫై చేయడానికన్నా ముందు ఎవరైనా కన్సల్ట్ చేసిందా? ఎస్, కన్సల్ట్ చేసింది. ఎవరిని? NFRA. NFRA అంటే ఫుల్ ఫామ్ ఏంటి? నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ. ఈ NFRA ఏ విధంగా ఫామ్ అయింది? సెక్షన్ 132 ప్రకారం ఫామ్ అయింది. ఓకేనా? కాన్స్టిట్యూటెడ్ అండర్ సెక్షన్ 132 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ 2013. సెక్షన్ 132 ప్రకారం NFRA ఫామ్ అయింది. ఓకేనా? సో ఇదంతా వీళ్ళంతా కలిసి ఏం చేశారంటే చివరాఖరికి కారో 2016 తీసేసి కారో 2020 తీసుకొచ్చారు. ఓకేనా? కారో 2016 కి 20కి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే చాలా డిఫరెన్స్ ఉందమ్మా. కారో 2016 లో ఓన్లీ 15 or 16 క్లాసెస్ ఉండేవి. ఓకేనా? బట్ కారో 2020లో 21 క్లాసెస్ అరౌండ్ ఉన్నాయి. ఓకేనా? క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అలాగా. అయితే ఇంకోటి ఏంటంటే బాగా ఆడిటర్ కి ఎక్కువ డ్యూటీస్ అప్పచెప్పాడు. ఆడిటర్ కి ఎక్కువ డ్యూటీస్ అప్పచెప్పాడు కారోలో. ఓకేనా? కారో 2016 లో ఆడిటర్ యొక్క డ్యూటీస్ చాలా లిమిటెడ్ గా ఉండేవి. కారో 2020లో ఆడిటర్ కి చాలా రెస్పాన్సిబిలిటీస్ అప్పచెప్పాడు. ఓకేనా? అవి ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కారో ఎవరెవరికి అప్లికేబుల్ అవుతుందో చూద్దాం. ఓకేనా? అంటే సేమ్ ఫర్ సపోజ్ నేను ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఆడిటర్ నమ్మా. ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి జస్ట్ 1 crore టర్న్ ఓవర్ ఉంది. దానికి కారో అవసరమా? చిన్న కంపెనీస్ కారో అవసరం లేదు. పెద్ద పెద్ద కంపెనీస్ కి కారో అనేది కావాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్. సో let us see to whom the caro applicable. Okay. Applicability of caro 2020. Caro ante entama full form companies auditors report order. Okay. Let us see. This order may be called caro 2016. It shall apply to the every company including a foreign company. Applicable, non-applicable. Okay. Applicable to whom? Applicable to foreign companies also. Every company, including a foreign company. What is a foreign company? A foreign company is the foreign company which is defined under section 242 of the Companies Act. 2/42 of Companies Act 2013. ఎప్పుడైతే మనకి సెక్షన్ 2 వాడాడో అదంతా కూడా డెఫినిషన్ సెక్షన్ అని అర్థం. యాక్ట్ లో చాలా పదాలకి డెఫినేషన్ అనేది ఇస్తారు. ఓకేనా? సో అది మనకి సెక్షన్ 2 క్లాస్ లో ఉంటుంది. ఓకే, రైట్. సో అంటే కారో అనేది అన్ని కంపెనీస్ కి అప్లికేబుల్ అవుతుందంట, ఈవెన్ ఫారెన్ కంపెనీ కూడా అప్లికేబుల్ అవుతుందంట. వాట్ ఈస్ ఏ ఫారెన్ కంపెనీ అంటే మన ఇండియాలో ప్లేస్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఉండి మేనేజ్మెంట్ అంతా ఫారెన్ పీపుల్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఫారెన్ కంపెనీ. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు లేమన్ లాంగ్వేజ్ లో చెప్తున్నాను. ఓకే. అండ్ నెక్స్ట్ ఎవరెవరికి అప్లికేబుల్ కాదో చెప్పాడు చూడండి. ఇట్ ఈస్ అప్లికేబుల్ టు ఎవ్రీ కంపెనీ ఇంక్లూడింగ్ అ ఫారెన్ కంపెనీ ఎక్సెప్ట్ అనే పదం వాడాడు చూడు అక్కడ. ఎక్సెప్ట్ అంటే నాన్ అప్లికేబిలిటీగా. ఓకే. ఎక్సెప్ట్ ఫస్ట్ పాయింట్ ఏంటి? ఎక్సెప్ట్ ఏ బ్యాంకింగ్ కంపెనీ.
సెకండ్ ఎవరికి? An An insurance insurance company. company. Third, A company licensed to operate under Section 8. Charitable company. కంపెనీ అండర్ సెక్షన్ 8 ఏంటిది? చారిటబుల్ కంపెనీ, ట్రక్ కంపెనీగా అంటే Yes, sir. NPOs, నాట్ ఫర్ NPOs. ప్రాఫిట్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 4, One person company. OPC. ఓకే, నెక్స్ట్ A private company not being. 1% కంపెనీ ఒకటే కాదమ్మా అక్కడ ఇచ్చింది. పాయింట్ నెంబర్ 4 లో 1% కంపెనీ అండ్ స్మాల్ కంపెనీ ఆల్సో Okay, sir. ఇచ్చాడా? స్మాల్ కంపెనీ. Sure, sir. రైట్. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఎవరు? A private limited company. ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఒకసారి అండి, పాయింట్ నెంబర్ 6 ఇక్కడ రాసుకుందాం. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నాట్ బీయింగ్ Subsidiary or holding company of a public ఇది company. ఎక్సెప్షన్ కదా. Yes, నాట్ sir. బీయింగ్ అన్నాడంటే ఎక్సెప్షన్ లో ఎక్సెప్షనేగా. Yes, sir. ఎక్సెప్షన్ లో ఎక్సెప్షన్ ఏమవుతుందమ్మా? ఇంక్లూజనేగా. Yes. దట్ మీన్స్ ఇంక్లూజన్ లో పాయింట్ రాయాలి. ఏంటది? ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఓకే, సారీ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ విచ్ ఈజ్ Subsidiary or holding company of a public company. sub or holding or sub or holding of a Public company. పబ్లిక్ కంపెనీ. అంటే పబ్లిక్ కంపెనీకి సబ్సిడరీగా కానీ హోల్డింగ్ కంపెనీగా కానీ ఒక ప్రైవేట్ లిమిటెడ్ ఉంటే దానికి కార్ అప్లికబుల్ అవుతుందా అవదా? అవుతుంది సార్. అవుతుంది. ఓకే, ఇవి కాకుండా వేరే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఓకే, which is having a paid up share capital plus reserves and surplus of what? Of not more than 1 crore rupees. అంతేనా? Yes. అదే కదమ్మా. ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మధ్యలో వదిలే, ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హ్యావింగ్ ఏ paid up share capital and reserves and surplus not more than 1 crore. 1 crore rupees as on the balance sheet date. Okay, ఇది ఫస్ట్ కండిషన్. అండ్ సెకండ్ కండిషన్ ఏంటి? Which does And not which does not have total borrowings exceeding 1 1 crore crore. rupee. Borrowings not exceeding 1 1 crore crore. rupee. ఈ borrowings ఎవరెవరి దగ్గర నుంచి అంట? From any bank or from any financial institution at any point of time. Borrowings ఎప్పుడు కూడా at any point of time during the financial year. అదే paid up share capital plus reserves and surplus అయితే ఏ డేట్ నమ్మా? యాజ్ ఆన్ balance date. బ్యాలెన్స్ షీట్ డేట్. అంతేనా? Yes, sir. రైట్, 2 పాయింట్లు అయిపోయినాయి. అండ్ నెక్స్ట్, ఓకే, 1 crore rupee from any bank or financial institution at any point of time during the financial year, and which does not have a total revenue exceeding 10 crore rupees. Total revenue ఎంత అంటమ్మా? Excluding 10 crore rupees. That means not exceeding 10 crore rupees. Not exceeding 10 crore rupees. And does not have అన్నాడు చూడు అక్కడ. And does not have turnover, total revenue exceeding 10 crore rupees. అంటే ఉండకూడదనేగా అర్థం. Yes, sir. రైట్. దట్ మీన్స్ ఇంతే కదమ్మా. సింపుల్ గా డీకోడ్ చేసుకున్నాం మనం చాలా ఈజీగా. ఎవరెవరికి అప్లికేబుల్? ఇట్ ఈస్ అప్లికేబుల్ టు ఎవ్రీ కంపెనీ ఇంక్లూడింగ్ వాట్? Foreign company. Foreign company and private limited which is a Subsidiary or holding company of public company. ఇవన్నిటికి అప్లికేబుల్. వాట్ ఈస్ నాట్ అప్లికేబుల్? A banking company. It is not applicable to a banking company as per Banking Regulation Act. It is not applicable to an insurance company
and a company which is incorporated under section 8 of Companies Act. Companies Act 2013 ఆ పదం Yes. వాడాలి, ఓకేనా? అదే 1956 ఏంటది, దీనికి ముందు అదే కదమ్మా. Yes, sir. 1956 యాక్ట్ అయితే సెక్షన్ 25 లోకి వెళ్తుంది, సేమ్ కంపెనీ. ఓకే, నెక్స్ట్ 1% కంపెనీ, And a small company. స్మాల్ కంపెనీ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ whose paid up share capital plus reserves and surplus not exceeding 1 crore. 1 crore and whose borrowings in a financial at any point of time in a financial year from banks or financial year not exceeding 1 1 crore crore. and total revenue not exceeding 10 crore 10 rupees. crores. Okay, Yes. right. So paid up share capital not exceeding 1 crore. క్రైటీరియా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది. క్రైటీరియా ఎలిజిబిలిటీ మీద ఇచ్చేస్తాడు క్వశ్చన్, క్లాస్ దాకా వెళ్ళడం ఒక్కొక్కసారి, ఓకేనా? 1 crore అండ్ నెక్స్ట్ టోటల్ రెవెన్యూ నాట్ ఎక్సీడింగ్ 10 crores. క్లియరా అప్లికబిలిటీ? Yes, sir. రైట్. ఫస్ట్ పాయింట్, ఎడ్యుకేటింగ్ చైల్డ్ ఈజ్ ఏ లిమిటెడ్ కంపెనీ విచ్ ఇస్ రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 8 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్. Yes, sir. సెక్షన్ 8 కంపెనీస్ అప్లికేబుల్ అవుతుందమ్మా? No, sir. Shall not be applicable. Okay. Next, example 2. Ashu Private Limited has fully paid capital and reserves. ఇక్కడ రాసుకుందాం క్లారిటీ కోసం, ఓకేనా? అషు ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి ఏమున్నాయంట? Paid up capital అండ్ ప్లస్ రిజర్వ్స్ రెండు కలిపితే ఎంతంట? 50 lakhs. 3 lakhs. మనకి లిమిట్ ఎంత ఇచ్చాడు? 1 crore. 1 crore ఇచ్చాడు. ఓకే, లిమిట్ 1 crore. నెక్స్ట్, డ్యూరింగ్ ది ఇయర్ ద కంపెనీ has borrowed 70 lakhs each, underline the word 70 lakhs each from a bank and a financial institution independently. And at borrowings ఎంతమ్మా? 1 crore 40 lakhs, sir. Borrowings 1 crore 40 lakhs. Borrowings కి ఎంత లిమిట్ ఇచ్చాడమ్మా? 1 crore, sir. ఎక్సీడ్ అయిపోయారా? Yes, sir. అంటే వాళ్ళ కార్ అప్లికేబుల్ అవుతుందా? No, sir. ఏ? Public borrowings at any point of time should not cross 1 crore rupees, sir. అవును, క్రోర్ దాటేసింది కదా మరి. So, sir, yes, sir. Applicable అవుతుంది, sir. అవి నాన్ అప్లికబుల్ లో ఉన్నాయి కదా. నాన్ అప్లికబుల్ కేసులు అవన్నీ కూడా. Yes, sir. Yes, sir. సో అంటే బారోయింగ్స్ 1 crore దాటింది కాబట్టి కార్ అప్లికేబుల్ అయిపోతుందిగా. Yes, sir. నెక్స్ట్, టర్న్ ఓవర్ ఏమో 900 lakhs అంట. టర్న్ ఓవర్ 900 lakhs. టర్న్ ఓవర్ కు సంబంధం ఏముంది? ఆటోమేటిక్ గా ఇవి సాటిస్ఫై అయిపోయినాయిగా. Yes, sir. రైట్. ఈ కారోలోనే ఓకే, సో మనకి 2 పారాగ్రాఫ్లు ఉన్నాయి, పారాగ్రాఫ్ 3 అండ్ పారాగ్రాఫ్ 4. ఎన్ని పారాగ్రాఫ్స్ అమ్మా? పారాగ్రాఫ్ 3 అండ్ పారాగ్రాఫ్ 4. సో మెయిన్ కారు అంతా కూడా పారాగ్రాఫ్ 3 లోనే ఉంటుంది, పారాగ్రాఫ్ 4 ఏమీ లేదు. మెయిన్ కారు అంతా కూడా పారాగ్రాఫ్ 3 లోనే ఉంటుంది, ఓకేనా? రైట్. ఎవ్రీ రిపోర్ట్, అండర్లైన్ ది వర్డ్ every report made by the auditor under section 143, okay, Yes, sir. on the accounts of every company to which this order applies for the financial years commencing on or after 1st April 2019. ఇది ఏంటమ్మా ఆర్డర్ నేమ్? ఆర్డర్ ఇయర్ ఎంత? కారో 2020. కానీ కారో 2020 ఎప్పటి నుంచి అప్లికేబుల్ అమ్మా? On or after 1st April 2019. అంటే 1920 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి అప్లికేబుల్ గా. Yes, sir.
సో కారో 2020 అనేది 2020 ఎండింగ్ లో రాలే. సో 2020 లో రాలే, 2019 లోనే వచ్చింది. బట్ ఇట్ వాజ్ నేమ్డ్ యాజ్ కారో 2020. సో దట్ మీన్స్ ఇట్ అప్లికేబుల్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇయర్ 1920 ఆన్వర్డ్స్. ఫైనాన్షియల్ ఇయర్ 1920కి నేను ఆడిట్ ఎప్పుడు చేస్తానమ్మా? 2021 లోనేగా చేసేది. అందుకని కారో 2020 అని వచ్చింది. ఓకే, మనం వర్క్ చేసేది 2020లో కాబట్టి. ఓకే, రైట్. Right. Shall, in addition contain the matters specified in paragraph 3 and 4 as may be applicable. Underline the word as may be applicable. అంటే పారాగ్రాఫ్ 3 లో దగ్గరగా 21 పాయింట్స్ ఉన్నాయని అన్నాను ఇందాక మీతో. సో 21 పాయింట్స్ ఉంటే ప్రతి కంపెనీకి 21 పాయింట్స్ అప్లికేబుల్ అవుతాయా? కొన్ని పాయింట్సే ఒక కంపెనీ ఉందమ్మా, సే ఫర్ సపోజ్ ఒక ట్రేడింగ్ కంపెనీ ఉంది, వాటికి కొన్ని పాయింట్స్ అప్లికేబుల్ అవుతాయి. ఓకే, ఒక నిధి కంపెనీ ఉంది, వాటికి కొన్ని పాయింట్స్ అప్లికేబుల్ అవుతాయి. సో వాళ్ళకి ఏం పాయింట్స్ అప్లికేబుల్ అవుతాయో అవే రిపోర్ట్ చేయాలి. ఓకేనా? ప్రొవైడెడ్ దిస్ ఆర్డర్ షల్ నాట్ అప్లై టు ది ఆడిటర్స్ రిపోర్ట్ ఆన్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకే, this CARO 2020 is not applicable to which statements? Consolidated financial statement. What is consolidated financial statements? Say for suppose A, B, C మూడు కంపెనీలు ఉన్నాయనుకున్నాం. A is holding company to B. B is holding company to C. ఓకేనా? సో ఇప్పుడు ఏకి ఎవరెవరు సబ్సిడరీస్? బి సబ్సిడరీయే, సి సబ్సిడరీయే. ఓకేనా? ఇప్పుడు ఏ బిలో 90% ఇన్వెస్ట్మెంట్ చేసింది, బిసిలో 90% ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఓకేనా? ఇప్పుడు ఒక ప్రకారంగా చెప్పాలంటే బికి వచ్చే రెవెన్యూ అంతా ఏదేగా, బికాస్ ఇట్ ఈస్ 90% ఇన్వెస్ట్మెంట్ హోల్డర్ కదా, వాళ్ళకి వచ్చే రెవెన్యూ అంతా ఏదే. ఓకే, సికి వచ్చే రెవెన్యూ అంతా బీదేగా. అంటే ఇంటర్న్ రివర్స్ లో ఆ రెవెన్యూ అంతా కూడా ఏదేగా. సో అంటే ఇప్పుడు నేనేమన్నా అంటే, బాబు మిస్టర్ ఏ, నువ్వు నీ ఇండివిజువల్ బ్యాలెన్స్ షీట్ చూపిస్తున్నావు, కానీ వీళ్ళందరి దగ్గర నుంచి వచ్చేది కూడా రెవెన్యూయే కాబట్టి నువ్వు ఒక పని చేయి, ఏ, బి, సి మూడు యొక్క ఇండివిజువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కలిపేసి రెవెన్యూ అందరిది చూపించి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అందరిది కలిపి ప్రిపేర్ చేయి. ఓకేనా? కన్సాలిడేట్. ఓకేనా? అలాగే బ్యాలెన్స్ షీట్ లో ఉన్న ఎసెట్స్ అండ్ లయబిలిటీస్ ని కూడా కన్సాలిడేట్ చేసాయి, అందరివి కలిపేసి ఒకటే P&L ఒకటే బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయి. ఎనీవే ఇండివిజువల్ P&L ఇండివిజువల్ బ్యాలెన్స్ షీట్ మామూలుగా ప్రిపేర్ చేయి, దాంతో పాటు కన్సాలిడేట్ చేసి ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయి. అదేనమ్మా? సో దట్ ఈస్ కాల్డ్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అంటే కారో 2020 is applicable only to individual financial statements and not consolidated financial statements. ఓకేనా? అలాగే మనకి ఆడిట్ రిపోర్ట్ కూడా ఇండివిజువల్ ఆడిట్ రిపోర్ట్ ఉంటుంది, కన్సాలిడేటెడ్ ఆడిట్ రిపోర్ట్ కూడా ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. రైట్. సో ఇప్పుడు ఏం చెప్తున్నాడు, దిస్ కారో 2020 is applicable only to individual financial statements and not consolidated financial statements. ఒకవేళ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అయితే ఏ క్లాస్ అప్లికేబుల్ అవుతుంది? క్లాస్ నెంబర్ 21 is applicable to which financial statements? Consolidated financial statements. Clear sir. Right. So let us dive into paragraph 3. Paragraph 3, first class. The auditor's report on the accounts of a company to which this order applies shall include a statement on the following matters. A statement on the following matters. First matter, whether the company is maintaining proper records
అమ్మా నేను ఏ పాయింట్స్ అయితే అండర్లైన్ చేస్తానో వాటిని హైలైట్ చేసుకొని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. కీవర్డ్స్ అన్నమాట. ఓకేనా? Whether the company is maintaining proper records. Proper records దేని గురించి? Showing full particulars, including quantitative details and situation of what property, plant and equipment. Property, plant and equipment. అంటే నథింగ్ బట్ ఆ కంపెనీలో ఉన్న ఫిక్స్డ్ అసెట్స్ గురించి చెప్తున్నాడు. దేని గురించి? ఫిక్స్డ్ అసెట్స్. నీ కంపెనీలో ఉన్న ఫిక్స్డ్ అసెట్స్ ని అన్నిటికీ ప్రాపర్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నావా లేదా అనేది ఒక పాయింట్ మనం వెరిఫై చేయాలి. ఓకేనా? అలాగే క్వాంటిటేటివ్ డీటెయిల్స్ కూడా మనం వెరిఫై చేయాలి. ఓకే, దాంతో పాటు ఇంకోటి ఏంటి? సిచ్యువేషన్ అవి ఎలా ఉన్నాయో కూడా మనం వెరిఫై చేయాలి. ఓకేనా? వెదర్ ది కంపెనీ అంటే మనం కాదు, కంపెనీ మెయింటైన్ చేస్తుందో లేదా అనేది మనం చూసి చెప్పాలి. ఓకేనా? ఓకే సార్. Whether this company is maintaining proper records and proper quantitative details, and whether the company is having a knowledge of the situation of their property, plant and equipment. Okay na? Yes. Right. Next. ఇవి టాంజిబుల్ అసెట్స్. ఇవన్నీ ఏంటి? టాంజిబుల్ అసెట్స్ అంటే కంటికి కనిపించేవి. మరి అసెట్స్ లో ఇంటాంజిబుల్ అసెట్స్ కూడా ఉంటాయిగా, తెలుసా? Yes sir, తెలుసు. Whether the company is maintaining proper records showing full particulars of intangible assets. Intangible assets అంటే ఫస్ట్ పాయింట్ లో ఏమేమి ఉండాలమ్మా? ప్రాపర్ రికార్డ్స్ ఆఫ్ ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్, అలాగే ప్రాపర్ రికార్డ్స్ ఆఫ్ ఇంటాంజిబుల్ అసెట్స్. నెక్స్ట్, ఈ అసెట్స్ ఉంటే సరిపోదుగా, ఫిజికల్ వెరిఫికేషన్ కూడా చేయాలిగా అప్పుడప్పుడు. ఇప్పుడు కంపెనీకి ఒక బిల్డింగ్ ఉందమ్మా, కంపెనీ పేరు మీద ఒక బిల్డింగ్ ఉంది. ఎక్కడ? సే ఫర్ సపోజ్ ఊరవతల ఎక్కడ ఉంది కదా అని చెప్తే సరిపోదుగా. కంపెనీ ఏం చేయాలి? రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో వెళ్ళి ఫిజికల్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఆ అసెట్ ప్రాపర్ గానే ఉంటుందా, ఏంటిది గోడలు అవన్నీ కూడా క్లియర్ గానే ఉన్నాయా, సో నీట్ గానే ఉంటుందా, ప్రాపర్టీ అనేది వెరిఫై చేసుకోవాలి ఎవరైనా సరే. రైట్. వెదర్ దీస్ PPE, ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ have been physically verified. Physically verified. Underline the word physically verified. Yes sir. By whom? The management. When? At reasonable intervals. ఎవరు వెరిఫై చేయాలి? మేనేజ్మెంట్. ఎప్పుడు వెరిఫై చేయాలి? వాళ్ళకి వదిలేసాడు. రీజనబుల్ ఇంటర్వెల్స్. ఈ రీజనబుల్ ఇంటర్వెల్స్ అనేది క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్. ఓకేనా? సే ఫర్ సపోజ్ వర్షాలు పడుతున్నాయమ్మా, అక్కడ ఏ భూకంపాలు వచ్చినాయి, మేనేజ్మెంట్ అప్పుడప్పుడు వెళ్ళి ఆ ఫిక్స్డ్ అసెట్స్ అవి ఎలా ఉన్నాయో వెరిఫై చేసుకోవాలిగా రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో. ఓకే, ఇప్పుడు యాజ్ అన్ ఆడిటర్ గా వాళ్ళు ఫిజికల్ గా వెరిఫై చేస్తున్నారా లేదా అనేది మనం కనుక్కోవాలి. ఓకే, ఒకవేళ ఏమైనా మెటీరియల్ డిస్క్రిపెన్సీస్ ఉన్నాయా వాళ్ళు వెరిఫై చేయడానికి వెళ్ళినప్పుడు, వెదర్ దేర్ ఎనీ మెటీరియల్ డిస్క్రిపెన్సీస్ అంటే గోడలు పడిపోవడం, లేదంటే మిషనరీ పాడైపోవడం, ఓకేనా, లేదంటే టెఫ్ట్, ఇటువంటి ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి. ఓకే, ఒకవేళ ఏమైనా మెటీరియల్ డిస్క్రిపెన్సీస్ ఉంటే ఏం చేయాలి? వెదర్ దే హ్యావ్ బీన్ ప్రాపర్లీ డీల్డ్ ఇన్ ద బుక్స్. వాట్ డూ యూ మీన్ బై ప్రాపర్లీ డీల్డ్ ఇన్ ద బుక్స్? ప్రాపర్ గా డీల్ చేయాలంటే బుక్స్ లో. ఏంటమ్మో ప్రాపర్ గా డీల్ చేసేది? ఫిక్స్డ్ అసెట్స్ ఒకవేళ పాడైపోయినాయి అనుకో, మనం ఏం చేస్తాం? డెప్రిసియేషన్ ప్రొవైడ్ చేసుకుంటాంగా. దాన్నే ప్రాపర్లీ డీల్డ్ ఇన్ ద బుక్స్ అంటున్నాడు. లేదు ఫిక్స్డ్ అసెట్ పోయింది, థెఫ్ట్, ప్రొవిజన్ క్రియేట్ చేసుకోవాలిగా బుక్స్ లో. అసెట్ ను మొత్తం రైట్ అప్ చేసి P&L తీసుకెళ్ళిపోవాలిగా. దట్ ఈస్ వాట్ దే ఆర్ టెల్లింగ్. వెదర్ దే హ్యావ్ బీన్ ప్రాపర్లీ డీల్డ్ ఇన్ ద బుక్స్. అకౌంటింగ్ ట్రీట్మెంట్ కరెక్ట్ గా జరిగిందా ఫిక్స్డ్ అసెట్స్ లో వచ్చిన తేడాల వల్ల. ఓకే, నెక్స్ట్. సో ఫిజికల్ వెరిఫికేషన్ అయిపోయింది, ప్రాపర్ రికార్డ్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా? టైటిల్ డీడ్స్. వెదర్ అంటే చెప్తున్నా, కంపెనీకి సంబంధించిన అన్ని ప్రాపర్టీస్ కూడా కంపెనీ పేరు మీద ఉన్నాయో లేదో చూసుకోమని చెప్తున్నాడు. ఎక్సెప్ట్ లీజ్డ్ ప్రాపర్టీస్. లీజ్డ్ ప్రాపర్టీస్ కంపెనీ పేరు మీద ఉండవుగా, ఎవరైతే లెస్సార్ ఉన్నారో వాళ్ళ పేరు మీద ఉంటాయి. లీజ్డ్ ప్రాపర్టీస్ కాకుండా కంపెనీ ఓన్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో
వాటన్ని కూడా డాక్యుమెంట్స్ లో కంపెనీ నేమ్ ఉందా లేదా అనేది మనల్ని వెరిఫై చేయమని చెప్తున్నాడు. ఓకేనా? ఇప్పుడు ఒక్కోసారి ఏం చేస్తారంటే డైరెక్టర్స్ వాళ్ళకి లోన్ కి పర్సనల్ గా లోన్ కోసం లోన్ రావట్లేదు అనుకో బ్యాంక్ లో, కంపెనీ ఆస్తుల్ని తమ ఆస్తుల కింద చూపించి వాళ్ళు ఏం చేస్తారు, లోన్ తీసుకునే అవకాశం ఉంది. అందుకని పాయింట్ పెట్టేది. ఓకేనా? వెదర్ ది టైటిల్ డేట్స్ ఆఫ్ ఆల్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్, ఓకేనా, Yes, sir. disclosed in the financial statements are held in the name of the company or held in the name of the company. In case if they are not held in the name of the company, balance sheet లో బిల్డింగ్ అని రాశారమ్మా, బిల్డింగ్ అన్నారు, తర్వాత జేసీబీ అన్నారు, ఓకేనా, తర్వాత గెస్ట్ హౌస్ అన్నారు, ఏవేవో రాశారు, ఓకేనా, విల్లా అన్నారు, ఏవేవో రాశారు. బ్యాలెన్స్ షీట్లు ఇవన్నీ రాశారంటే వీటి ఒక టైటిల్ డీడ్స్ లో ఎవరి పేరు ఉండాలి? కంపెనీ పేరేగా. Yes, sir. తీరా చూస్తే కంపెనీ పేరు లేదు అసలు. ఈ టైటిల్ డీడ్, వీటికి అసలు టైటిల్ డీడే లేదు. ఎక్కడెక్కడో ఆస్తులు వాళ్ళ కంటికి కనిపించిన బ్యాలెన్స్ షీట్ లో రాసేసారు. అంటే ఇవన్నీ కంపెనీ ఆస్తులా? No, sir. If they fail to provide title deeds, then they are not company's assets. ఓకే. లేదా లాస్ట్ ఇయర్ లో బ్యాలెన్స్ షీట్ లో బిల్డింగ్ ఉంది, ఇయర్ బ్యాలెన్స్ షీట్ లో బిల్డింగ్ ఉంది, లాస్ట్ ఇయర్ టైటిల్ డీడ్ కంపెనీ పేరు మీద ఉంది, ఇయర్ టైటిల్ డీడ్ కంపెనీ పేరు మీద లేదు. అంటే ప్రాబబ్లీ దే కుడ్ హ్యావ్ సోల్డ్ ద బిల్డింగ్, టు సమ్ అదర్ పర్సన్స్, బట్ దే ఫర్గట్ టు రిమూవ్ ది బిల్డింగ్ ఫ్రమ్ ది బ్యాలెన్స్ షీట్. ఎందుకు? అసెట్స్ అన్ని తగ్గిపోతే షేర్ హోల్డర్స్ వాల్యూ లేదనుకుంటారు. అంటే ఇలా జరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, సో వీ నీడ్ టు వెరిఫై ఈచ్ అండ్ ఎవ్రీ ఫిక్స్డ్ అసెట్ దట్ వాజ్ మెన్షన్డ్ ఇన్ ది బ్యాలెన్స్ షీట్ విత్ రెస్పెక్ట్ టు టైటిల్ డీడ్స్. ఓకేనా? ఒకవేళ కంపెనీ పేరు మీద లేకపోతే ఎవరి పేరు మీద ఉన్నాయి? కంపెనీ పేరు మీద లేకపోతే ఎవరి పేరు మీద ఉన్నాయి? మిస్టర్ ఎక్సో, మిస్టర్ ఏఓ, మిస్టర్ బి, ఎవరి పేరు మీద ఉందో తెలుస్తుంది కదా మనకి. ఓకేనా? వాళ్ళు ఏమైనా కంపెనీకి సంబంధించిన డైరెక్టరా, లేదంటే కంపెనీకి సంబంధించిన ప్రమోటరా, లేదంటే వాళ్ళ రిలేటివా ఏంటి, అది మనం తెలుసుకోవాలి. ఎందుకు సార్ అంటే, ఏమో కావాలని డైరెక్టర్స్ వాళ్ళకి ఇండివిజువల్ గా లోన్ రావడం కోసమో, లేదంటే సొంత బెనిఫిట్ కోసమో కంపెనీ ఆస్తులు తమ ఆస్తులుగా మార్చుకుని ఉండొచ్చుగా. Maybe, sir. అవన్నీ కూడా రాయాలి. ఓకేనా? నెక్స్ట్, వెదర్ ది కంపెనీ హ్యాస్ రివాల్యూడ్, రివాల్యూషన్ తెలుసు కదమ్మా? Yes, sir. ద మీనింగ్ ఆఫ్ రివాల్యూషన్. ఆ రివాల్యూషన్ అంటే ఏంటి? ఎసెట్ ఎప్పుడో 2016 లో ఎప్పుడో కొన్నానమ్మా, ఓకేనా, అప్పుడు కాస్ట్ కి బుక్స్ లో రికార్డ్ చేసి ఉంటాను. ఈ రోజు కూడా 2022 దాని వాల్యూ అలాగే ఉంటుందా? Yes, sir. Cost method లో అలాగే బ్యాలెన్స్ షీట్ లో అలాగే ఉంటుంది, కానీ దాని రియల్ వాల్యూ వేరే ఉంటుందిగా. సో ఇన్ ఆర్డర్ టు మేక్ అవర్ బ్యాలెన్స్ షీట్ టు లుక్ రియలిస్టిక్, మనం ఏం చేయాలి? అసెట్స్ ని రివాల్యూ చేయాలి, అంతేనా? yes, sir. ఈ రివాల్యూ చేసినప్పుడు అసెట్స్ ఒక వాల్యూస్ మార్పు వస్తాయి. ఇన్ కేస్ ఆ అసెట్స్ కనుక చేంజ్ అయితే, మోర్ దెన్ 10% కనుక చేంజ్ అయితే, ఓకేనా, ప్రాపర్ గా చేసావా లేదని అడుగుతున్నాడు చూడు. వెదర్ ది కంపెనీ హ్యాస్ రివాల్యూడ్ ఇట్స్ పిబి ఆర్ ఇంటాంజిబుల్ అసెట్స్ ఆర్ బోత్ డ్యూరింగ్ ది ఇయర్. ఓకే. ఇఫ్ సో, whether the revaluation is based on the valuation made by the registered valuer. రివాల్యుయేషన్ చేయొచ్చు కదా అని చెప్పేసి మనంతటి మనమే రివాల్యుయేషన్ చేసేసి అసెట్స్ యొక్క వాల్యూస్ ని పెంచేయడం కాదు. రివాల్యుయేషన్ చేయడానికి రిజిస్టర్డ్ వాల్యూయర్ అని చెప్పేసి కొంతమంది ఉంటారు. ఎవరాలు? రిజిస్టర్డ్ వాల్యూయర్. ఇది కూడా ఒక కోర్సే అమ్మ. రిజిస్టర్డ్ వాల్యూయర్ అనేది కూడా ఒక కోర్సే. చాలా మంది సిఎంఏలు, చాలా మంది ఇంజనీరింగ్ వాళ్ళు, తర్వాత చార్టెడ్ అకౌంటెంట్లు, వీళ్ళందరూ కూడా రిజిస్టర్డ్ వాల్యూయర్స్ కింద రిజిస్టర్ అవుతున్నారు. ఇది ఒక కోర్సు. ఓకేనా? దిస్ ఈజ్ ప్రొవైడెడ్ బై ఐ థింక్ ఐసిఎస్ఐ ఆల్సో ప్రొవైడెడ్. వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, ఐసిఏ ప్రొవైడ్ చేస్తుంది, ఐ థింక్ సిఎంఏ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా? ఈ రిజిస్టర్డ్ వాల్యూయర్ అనే కోర్స్ నాకు తెలిసిన నాలెడ్జ్ లో. ఓకేనా? సో వీళ్ళు ఏంటంటే, మనం సిఏ అయిపోయిన తర్వాత మనం కొన్ని అసెట్స్ ఉంటాయి.
కొన్ని టిపికల్ అసెట్స్. బిల్డింగ్స్ వాల్యుయేషన్ చేసే వాళ్ళు ఒకళ్ళు. ఇప్పుడు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఉన్నారమ్మా, వాళ్ళు ఏంటి బిల్డింగ్స్ అవి వాల్యుయేషన్ ఈజీగా చేయగలరు కదా. సో బిల్డింగ్స్ రిలేటెడ్ రిజిస్టర్డ్ వాల్యూర్ కోర్స్ వాళ్ళు చేస్తారు. సే ఫర్ సపోజ్ నాకు గోల్డ్ మీద అవగాహన ఉంది, జ్యువెలరీ, గోల్డ్ జ్యువెలరీ, డైమండ్స్, అవి వాల్యుయేషన్ నేను చేస్తాను అనుకున్నాను, అప్పుడు నేను అందులో కోర్స్ చేయాలి. ఓకేనా. సో అలాగే ప్లాంట్ అండ్ మెషినరీకి సంబంధించి ఒక పర్సన్ ఉంటాడు, రిజిస్టర్డ్ వాల్యూర్. సో ఏమంటున్నా అంటే కంపెనీ కనుక అసెట్స్ రీవాల్యూ చేస్తే ఆ రీవాల్యుయేషన్ అనేది రిజిస్టర్డ్ వాల్యూర్ దగ్గర చేయించారా లేదా అనేది నువ్వు చూడు. ఓకేనా. హీఈస్ ఎ ప్రొఫెషనల్ ఇన్ ఇట్. ఓకేనా. అండ్ స్పెసిఫై ది అమౌంట్ ఆఫ్ చేంజ్. ఇఫ్ చేంజ్ ఈజ్ 10% ఆర్ మోర్, ఎంత పర్సెంట్ చేంజ్ అయినాయో కూడా నువ్వే రాయి. లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ లో పీపీఈ ఓకేనా 1 crore ఉండేదమ్మా. ఇయర్ బ్యాలెన్స్ షీట్ లో పీపీఈ 1.5 crores రాశారు. అంటే ఎంత ఇంక్రీజ్ అయిందమ్మా? 50% ఇంక్రీజ్ అయింది కదా. అంటే మోర్ దెన్ 10% కాబట్టి సో ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయిందో రాయమని చెప్పాడు మనల్ని, అది సరిపోతుంది. ఓకేనా. ఇది పీపీఏ ఒకదానికే కాదు, ఇంటాంజిబుల్ అసెట్స్ కూడా కలిపే చెప్పాడు. ఓకేనా. ఇవన్నీ కూడా దేనికి సంబంధించిన పాయింట్లు ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాయన్నీ కూడాను అసెట్స్ రిలేటెడ్ పాయింట్స్. నెక్స్ట్, whether any proceedings have been initiated or are pending against the company for holding any Binami property under Binami Transactions Act 1988 and rules made thereunder. If so, whether the company has appropriately disclosed the details in its financial statements. అంటే ఏమన్నాడంటే కంపెనీ దగ్గర బినామీ ప్రాపర్టీలు ఏమైనా ఉన్నాయా, లేదా కంపెనీ పేరు మీద బినామీ ప్రొసీడింగ్స్ ఏమైనా స్టార్ట్ చేశారా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు. టీవీలో చూపిస్తారు కదమ్మా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఈడీ సోదాలు చేశారు అని చెప్పి చూపిస్తూ ఉంటారు కదా. అవన్నీ ఎందుకంటే మనీ లాండరింగ్ జరిగినప్పుడు కానీ లేదంటే బినామీ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు కానీ వాళ్ళకి ఏమైనా క్లూ వస్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు రైడ్ చేస్తారు. ఓకేనా. అంటే వాట్ ఈస్ మెన్ బై బినామీ అనేది సింపుల్ గా చెప్తాను చూడండి. బినామీ అంటే మంది కాని ప్రాపర్టీని మన పేరు మీద ఉంచుకోవడాన్ని బినామీ ప్రాపర్టీ అంటారు. చాలా ఈజీ లాంగ్వేజ్ లో మీకు తెలుసు అనుకుంటా. సో ఇప్పుడు కంపెనీ రిలేటెడ్ అసెట్స్ కాకుండా వేరే వాళ్ళ అసెట్స్ మన బ్యాలెన్స్ షీట్ లో ఉన్నాయంటే దట్ ఈస్ నథింగ్ బట్ బినామీ. దానికి అసెట్ నా పేరు మీద ఉంది కానీ దానికి పేమెంట్ నేను చేయలేదు, దానికి రిలేటెడ్ పేమెంట్ అంటే దాని డబ్బులు ఇవ్వడానికి కూడా నాకు కెపాసిటీ లేదు. సే ఫర్ సపోజ్ నా పేరు మీద ఒక బెంచ్ కార్ ఉందనుకుందాం అనుకున్నాను, 50 lakhs 60 lakhs, కానీ నాకు అంత స్తోమత లేదు. నేను ఒక రోడ్ సైడ్ బడ్డీ షాప్ పెట్టుకున్నాను, నా పేరు మీద బెంచ్ కార్ ఎలా వస్తుంది చెప్పండి. ఎసెట్ అయితే ఉంది కానీ సోర్స్ ఆఫ్ పేమెంట్ ఉందా? లేదు. ఇంకో విషయం ఏంటంటే బినామీ అండ్ మనీ లాండరింగ్ ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. మనీ లాండరింగ్ అంటే ఏదైనా నేరం చేసి డబ్బులు సంపాదిస్తే అది మనీ లాండరింగ్ అంటారు. అక్కడి నుంచే బినామీ పుట్టుకొస్తుంది. అర్థమైందా? లింక్స్ చెప్తాను చూడ. సే ఫర్ సపోజ్ నేను ఒక వ్యక్తిని మర్డర్ చేసి అతని ఇంట్లో ఉన్న 1 కోటి రూపాయలు డబ్బు తీసుకొచ్చా. అది నా పేరు మీద ఉంటే ఇబ్బంది అవుతుందని చెప్పి, నాకు సోర్స్ లేదని చెప్పేసి నేను ఏం చేశానంటే మా మిస్సెస్ పేరు ఇంకొకరి పేరు అది పెట్టి ఆ ప్రాపర్టీ రిజిస్టర్ చేశాను. ఓకేనా. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే ఒకటి క్రైమ్ రిలేటెడ్ ఫండ్స్ వచ్చినాయి, దట్ ఈస్ కాల్డ్ మనీ లాండరింగ్. అంటే నేరం చేసి డబ్బులు సంపాదిస్తే మనీ లాండరింగ్, అది ఈవెన్ లంచమైనా సరే మనీ లాండరింగ్. ఆ డబ్బులు తీసుకొచ్చి ప్రాపర్టీ కొని వేరే వాళ్ళ పేరు మీద పెట్టా. ఇప్పుడు ఆ పర్సన్ కి ఏంటి, అది తందకాని ప్రాపర్టీయే కదా. అది బినామీ. సో మనీ లాండరింగ్ అండ్ బినామీ ఆర్ క్లోజ్లీ రిలేటెడ్ టు ఈచ్ అదర్. ఎనీవే మన పాయింట్ అది కాదు. అంటే ఈ కంపెనీ పేరు మీద అటువంటి బినామీ ప్రొసీడింగ్స్ ఏమైనా గవర్నమెంట్ ఇనిషియేట్ చేసిందా, లేదంటే ఏమైనా జరుగుతున్నాయా ఫర్ హోల్డింగ్ ఎనీ బినామీ ప్రాపర్టీ. ఓకేనా. ఒకవేళ అటువంటి ప్రొసీడింగ్స్ ఏమైనా జరుగుతున్నట్లయితే ఆ పాయింట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో కంపెనీ
డిస్క్లోజ్ చేసిందా లేదా అనేది ఇంపార్టెంట్. ఓకేనా? ఓకే సార్. సెకండ్ క్లాస్ 2, క్లాస్ 1 అయిపోయింది. క్లాస్ 1 అంతా దేని గురించి అమ్మా? అసెట్స్ గురించి సార్. ఫిక్స్డ్ అసెట్స్ గురించి, ఫిక్స్డ్ అసెట్స్ అండ్ ఇంటాంజిబుల్ ఇంటాంజిబుల్ అసెట్స్ గురించి. క్లాస్ 2 ఇన్వెంటరీ గురించి. క్లాస్ 2 ఏంటి? ఇన్వెంటరీ, క్లోజింగ్ స్టాక్ గురించి. Whether physical verification of inventory has been conducted at reasonable intervals. అంటే ఈ ఇన్వెంటరీ, ఇప్పుడు కంపెనీలో ఇన్వెంటరీ ఉంటుంది కదమ్మా, క్లోజింగ్ స్టాక్ కానీ లేదంటే మెటీరియల్స్ కానీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కానీ ఏదైనా ఉంటుంది కదా. ఈ ఇన్వెంటరీని మనం ఏం చేయాలి? ఒక రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ఎలాగైతే ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ని ఎలాగైతే మనం ఫిజికల్ వెరిఫికేషన్ చేసుకుంటున్నామో, అలాగే మన స్టాక్ ని కూడా మనం ఏం చేయాలమ్మా? ఫిజికల్ వెరిఫికేషన్ చేసుకోవాలి కదా మేనేజ్మెంట్ వాళ్ళు, ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. అది చేశారా లేదా మేనేజ్మెంట్ వాళ్ళు? ఒకవేళ చేస్తే వాళ్ళు ఏ మెథడ్ లో చేశారు? ఓకే, చేసినప్పుడు ఏమైనా డిస్క్రిపెన్సీస్ ఉన్నాయా? ఒకవేళ డిస్క్రిపెన్సీస్ మోర్ దెన్ 10% అయితే వాళ్ళ బుక్స్ లో ప్రాపర్ గా మెన్షన్ చేశారా లేదా? ఓకేనా? అలాగే ఏదైనా లాస్ వస్తే సే ఫర్ సపోజ్ మెటీరియల్ వర్షం పడి పూర్తిగా పోయిందమ్మా, బూజు పట్టేసింది. ఓకేనా? అప్పుడు లాస్ ఏంటది? ఆ లాస్ ని ఏం చేయాలి? బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లాస్ కింద రైట్ ఆఫ్ చేసుకోవాలి స్టాక్ ని. సో అలాగే ప్రాపర్ గా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో డీల్ చేశారా లేదా? థెఫ్ట్. ఒక్కోసారి కంపెనీలో ఉన్న స్టాక్ ఏం చేస్తారు, ఎంప్లాయీస్ చిన్న చిన్న మెటీరియల్స్ ని దోసుకెళ్ళిపోతూ ఉంటారు, అది థెఫ్ట్. అవి లాస్ కింద రాసుకోవాలి. లాస్ లో 2 రకాలు ఉంటాయి, నార్మల్ లాస్, అబ్నార్మల్ లాస్. కాస్ట్ అకౌంట్ స్టూడెంట్ కి చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, రైట్. సో దట్ ఈస్ అబౌట్ స్టాక్. ఇంకో పాయింట్ చెప్పాడు చూడు, కంపెనీకి వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ అనేవి ఇస్తారమ్మా బ్యాంక్ వాళ్ళు. ఏంటవి? వర్కింగ్ క్యాపిటల్ లోన్స్. సార్ ఏంటి సార్ వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ అంటే? మనకి 2 రకాల ఫండ్స్ ఎప్పుడు అవసరం అవుతాయి. సే ఫర్ సపోజ్ ఒక కంపెనీ పెట్టాలనుకున్నాం. కంపెనీ పెట్టాలనుకుంటే ముందు నాకు బిల్డింగ్ కొనడానికి, ల్యాండ్, లేబర్, క్యాపిటల్ ఆర్గనైజ్ చేసుకోవడానికి ఒక కన్సాలిడేటెడ్ ఫండ్ కావాలి. అది ఇన్వెస్ట్మెంట్ ఫండ్. సరే, ఇవన్నీ పెట్టి కంపెనీ రెడీ చేసిన తర్వాత డే టు డే ఆపరేషన్స్ రన్ చేయడానికి నాకు ఫండ్ కావాలిగా. దట్ డే టు డే ఫండ్ ఏదైతే ఉందో దాన్నే వర్కింగ్ క్యాపిటల్ అంటారు. డే టు డే యాక్టివిటీస్ ని ఇన్సైడ్ గా రన్ చేసుకోవడానికి యూజ్ అయ్యే ఫండ్ ని వర్కింగ్ క్యాపిటల్ అంటారు. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే కంపెనీస్ కి ఈ వర్కింగ్ క్యాపిటల్ ప్రొవైడ్ చేస్తారు. ఏం ప్రొవైడ్ చేస్తారు? వర్కింగ్ క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్ ఈజీగా ఊరికే ప్రొవైడ్ చేస్తారమ్మా బ్యాంక్ వాళ్ళు. సెక్యూరిటీ కావాలి కదా. ఎస్ ఆర్ నో? దట్ సెక్యూరిటీ ఈజ్ నథింగ్ బట్ స్టాక్. సెక్యూరిటీ ఈజ్ నథింగ్ బట్ స్టాక్ అండ్ డెటార్స్. అంటే కంపెనీలో ఉన్న స్టాక్ ని హైపోథికేషన్ తీసుకొని బ్యాంక్ వాళ్ళు హైపోథికేషన్ పెట్టుకొని ఈ కంపెనీకి వర్కింగ్ క్యాపిటల్ లిమిట్స్ శాంక్షన్ చేస్తారు. ఒక కంపెనీ ఏం చేస్తుంది? ఆ ఫండ్స్ యూటిలైజ్ చేసుకుని డే టు డే యాక్టివిటీస్ రన్ చేసుకుంటూ మళ్ళీ ఆ ఫండ్స్ కట్టుకుంటూ మళ్ళీ రన్ చేసుకుంటూ వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు. అర్థమైందమ్మా? సో దిస్ ఇస్ కాల్డ్ వర్కింగ్ క్యాపిటల్. సో ఇప్పుడు డిపెండింగ్ అపాన్ ది కంపెనీ కెపాసిటీ, బ్యాంక్ వాళ్ళు 1 crore వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వచ్చు, 2 crore వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వచ్చు, ఇంకా పెద్ద కంపెనీ అయితే 5 crores అండ్ అబోవ్ కూడా ఇవ్వచ్చు వర్కింగ్ క్యాపిటల్. ఓకేనా? సో ఇప్పుడు ఆ పాయింట్ చెప్తున్నాను. Whether at any point of the year the company has been sanctioned working capital limits. ఇయర్ లో కంపెనీకి ఏమైనా వర్కింగ్ క్యాపిటల్ లిమిట్స్ ఇచ్చారా? ఇస్తే whether such working capital limits are in excess of 5 crore rupees. In excess of 5 crore rupees.
in aggregate. Okay, in aggregate from banks or financial institutions on the basis of security of current assets. Security ఏం పెట్టుకుంటారమ్మా వాళ్ళు? Current assets are stock. కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ ఆర్ స్టాక్ అవసరం లేదు. స్టాక్ అనేది ఆల్రెడీ కరెంట్ అసెట్, డెటార్ అనేది ఆల్రెడీ కరెంట్ Yes, sir. అసెట్. ఓకే, ఇలా ఉంటే ఇలా కనుక వర్కింగ్ క్యాపిటల్ లిమిట్ కనుక ఇస్తే కంపెనీ వాళ్ళు ఏం చేయాలంటే ఎవ్రీ 3 months కి 3 months కి బ్యాంక్ కి స్టాక్ రిపోర్ట్ పంపించాలి. ఏం రిపోర్టు? బ్యాంక్ కి స్టాక్ రిపోర్ట్ పంపించాలి. ఎప్పుడెప్పుడు? ఎవ్రీ 3 months. ఎవ్రీ 3 months. ఎందుకు చెప్పు? బ్యాంక్ వాళ్ళు ఏం సెక్యూరిటీ పెట్టుకున్నారు? కరెంట్ అసెట్స్ అంటే స్టాక్ పెట్టుకున్నారు. మరి ఎవ్రీ 3 months కి వాళ్ళకి బ్యాంక్ వాళ్ళకి కంపెనీలో స్టాక్ పొజిషన్ ఏముందో తెలియాలిగా. ఎస్ సార్. వీళ్ళు ఇచ్చిన లిమిట్ కి స్టాక్ సరిపడగా ఉంటుందా, స్టాక్ కరెక్ట్ గానే ఉంటుందో లేదో తెలియాలిగా. ఎస్ సార్. వెదర్ క్వార్టర్లీ రిటర్న్స్ ఆర్ స్టేట్మెంట్స్ ఫైల్డ్ బై ది కంపెనీ విత్ సచ్ బ్యాంక్స్, వీళ్ళకి ఎవరైతే లోన్ ఇచ్చారో ఆ బ్యాంక్స్ ఆర్ ఇన్ అగ్రిమెంట్ విత్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ ది కంపెనీ. ఈ రిటర్న్స్ ఫైల్ చేయాలి, కరెక్టే. ఓకేనా? అయితే ఇప్పుడు ఏమైందంటే ఎవ్రీ 3 months కి స్టాక్ రిటర్న్స్ ఫైల్ చేయాలి కదమ్మా కంపెనీ వాళ్ళు బ్యాంక్ కి. ఓకే, కంపెనీ దగ్గర కంపెనీ 5 crores లిమిట్ తీసుకుంది. ఓవర్ డ్రాఫ్ట్ అంటే నథింగ్ బట్ వర్కింగ్ క్యాపిటల్ లిమిట్ తీసుకుంది. కానీ కంపెనీ దగ్గర స్టాక్ 10 lakhs ఉంది. ఇది యాక్చువల్ స్టాక్, యాక్చువల్ అండ్ యాజ్ పర్ బుక్స్. యాక్చువల్ గా అంతే ఉంది, బుక్స్ లో కూడా అంతే ఉంది. ఓకేనా? 10 lakhs ఉంది. కానీ 10 lakhs ఉందని బ్యాంకుకి చెప్తే వర్కింగ్ క్యాపిటల్ లిమిట్ క్యాన్సిల్ చేసి నీకు ఎంతైతే వర్కింగ్ క్యాపిటల్ ఇచ్చారో అదంతా వెనక్కి కట్టేమని చెప్తారు. కంపెనీ కట్టగలదో కట్టలేకపోవచ్చు, పరిస్థితి బాగోపోవచ్చు. కంపెనీ ఏం చేసిందంటే ఈ స్టాక్ రిపోర్ట్ లో 10 lakhs తీసేసి 10 crores అనేసి రాసి పంపించింది. అంటే ఇప్పుడు ఓవర్ డ్రాఫ్ట్ ని ప్రాపర్ గా రెన్యూ చేసుకోవడం కోసం యాక్చువల్ గా బుక్స్ లో ఉన్న స్టాక్ కి వాళ్ళు ఫైల్ చేసిన 3 months స్టాక్ రిపోర్ట్ కి డిఫరెన్స్ ఉందా లేదా? ఉంది సార్. అది ఫ్రాడేగా. ఎస్ సార్. సో అలా ఉందా లేదా అనేది యాజ్ అన్ ఆడిటర్ గా నువ్వు చూసి వెదర్ ది స్టేట్మెంట్స్ ఫైల్డ్, ఇక్కడ అండర్లైన్ చేస్తున్నాను చూడమ్మా, వెదర్ ది స్టేట్మెంట్స్ ఫైల్డ్ బై ది కంపెనీ ఆర్ ఇన్ అగ్రిమెంట్ విత్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ ది కంపెనీ ఆర్ నాట్. వాళ్ళు ఫైల్ చేసిన స్టేట్మెంట్స్ లో ఉన్న ఫిగరు నీ బుక్స్ లో ఉన్న ఫిగరు అగ్రి అవుతున్నాయా లేవా? ఒకవేళ అగ్రి అవ్వకపోతే ఏం చేయమన్నాడు? గివ్ డీటెయిల్స్. ఇఫ్ దే ఆర్ నాట్ అగ్రీయింగ్ అంటే స్టేట్మెంట్స్ లో ఉన్న స్టాక్ వాల్యూకి అలాగే బుక్స్ లో ఉన్న స్టాక్ వాల్యూకి అగ్రిమెంట్ కుదరట్లేదు, దెన్ డూ వన్ థింగ్, గివ్ డీటెయిల్స్ ఫర్ అస్. కంపెనీ విషయం మేము చూస్తామని చెప్తున్నారు. అర్థమైందా? అంటే ఇప్పుడు కంపెనీ అలా ఇచ్చిందంటే దాని అర్థం ఏంటి? బ్యాంక్స్ ని చీటింగ్ చేస్తుందనేగా అర్థం. దిస్ ఈస్ కాల్డ్ స్టాక్ రిపోర్ట్. ఓకేనా? ప్రాక్టికల్ గా ఆడిట్ చేసినప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ స్టాక్ ఆడిట్ రిపోర్ట్ సబ్మిషన్ ప్రాసెస్ అనేది నువ్వు 2 lakhs ఓవర్ డ్రాఫ్ట్ తీసుకున్నా, 5 lakhs ఓవర్ డ్రాఫ్ట్ తీసుకున్నా, 5 crores ఓవర్ డ్రాఫ్ట్ తీసుకున్నా ఇదే పద్ధతి ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. రైట్. నెక్స్ట్ నెంబర్ 3. Whether during the year the company has made investments. Company made investments
in or company provided security or guarantee to any loans or advances, to companies, firms, limited. or LLPs Yes. or other parties. Yes, sir. Whether the company has made investment in the other companies or other firms or other LLPs or other parties, or the company has provided security or guarantee in relation to loan, to other companies, to other firms, other LLPs or other parties. అర్థమైనా? Yes, sir. అలా ఏమైనా ఇచ్చిందా కంపెనీ? అది మనకి ఎలా తెలుస్తుందమ్మా? కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ లో తెలిసిపోతుందిగా. Yes, sir. సో అలా ఏమైనా ఇస్తే మనల్ని ఏం చేయమంటున్నాడంటే ద అగ్రిగేట్ అమౌంట్ ఆఫ్ ఇఫ్ సో ఇండికేట్ మనల్ని ఏం మెన్షన్ చేయమంటున్నాడంటే ద అగ్రిగేట్ అమౌంట్ ఆఫ్ డ్యూరింగ్ ది ఇయర్ మనం ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేసామో, ఎంతైతే గ్యారంటీ ఇచ్చామో ఆ అమౌంట్ అంత ఎంతో చెప్పమంటున్నాడు డ్యూరింగ్ ది ఇయర్ లో. అండ్ బ్యాలెన్స్ అవుట్ స్టాండింగ్, మనం ఎంత లోన్ ఇచ్చామో డ్యూరింగ్ ది ఇయర్ లో బ్యాలెన్స్ షీట్ టైం కి ఎంత అవుట్ స్టాండింగ్ ఉందో చూపించమని చెప్తున్నాడు. ఓకేనా? Yes, sir. సచ్ లోన్స్ ఆర్ అడ్వాన్సెస్ ఆర్ గ్యారంటీస్ ఆర్ సెక్యూరిటీ. ఓకే, సేమ్ పాయింట్ సెకండ్ పాయింట్ కూడా. అయితే ఏంటంటే మనకి సబ్సిడరీస్, జాయింట్ వెంచర్స్, అసోసియేట్స్ కి అయితే ఒకలా చెప్పమంటున్నాడు సెపరేట్ గా. వీళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి ఏమైనా లోన్లు కానీ ఇచ్చుంటే వాళ్ళకి సెపరేట్ గా చెప్పమంటున్నాడు. ఈ పాయింట్సే ఇన్వెస్ట్మెంట్, సెక్యూరిటీ, గ్యారంటీ, ఈ పాయింట్సే. కాకపోతే డిస్క్లోజ్ చేసేటప్పుడు సబ్సిడరీ కంపెనీస్, జాయింట్ వెంచర్స్, అసోసియేట్స్ కి ఎంత ఇచ్చావో సెపరేట్ గా చెప్పు. వీళ్ళకి కాకుండా అదర్ పార్టీస్ కి ఎంత ఇచ్చావో సెపరేట్ గా చెప్పు. ఓకే, సబ్సిడరీస్ అంటే నీకు తెలుసు కదమ్మా, ఏ కంపెనీలో అయినా మనం లెస్ దాన్ 50% ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది సబ్సిడరీ. Yes, sir. అసోసియేట్ అంటే లెస్ దాన్ 20% ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది అసోసియేట్. Yes, sir. జాయింట్ వెంచర్ అంటే ఇద్దరు ముగ్గురు కలిసి కొంత షేరింగ్ పెట్టుకొని ఒకటే యూనిట్ కింద ఏర్పడి, అంటే టెంపరీ పర్పస్, ఒక Yes, sir. టెంపరీ పర్పస్. ఈ సబ్సిడరీ అసోసియేట్ ఏంటంటే పర్మనెంట్ పర్పస్ ఇన్వెస్ట్మెంట్, జాయింట్ వెంచర్ అంటే టెంపరీ పర్పస్ ఇన్వెస్ట్మెంట్. Yes, sir. ఇలా చేస్తే వాళ్ళకి మనకి ఏంటి రిలేషన్షిప్ ఉన్నట్టేగా. Yes, sir. అంటే నీ రిలేటెడ్ పార్టీస్ లో ఇన్వెస్ట్మెంట్ ఎంత చేసావు, నీ రిలేటెడ్ పార్టీస్ కి లోన్స్ ఎంత ఇచ్చావు, నీ రిలేటెడ్ పార్టీస్ కి సెక్యూరిటీ ఏం ప్రొవైడ్ చేసావు, గ్యారంటీ ఏం ప్రొవైడ్ చేసావు అనేది సెపరేట్ గా చెప్పు. రిలేటెడ్ పార్టీస్ కాకుండా అదర్ పార్టీస్ కూడా ఇలాంటి ఏమైనా ఇస్తే అవి సెపరేట్ గా చెప్పమని చెప్పాడు మనం. ఓకేనా? ఫస్ట్ పాయింట్ సేమే, కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ లో సబ్సిడరీస్ కి, జాయింట్ వెంచర్స్ కి, అసోసియేట్స్ గురించి చెప్పాడు. సెకండ్ పాయింట్ లో వీళ్ళకి కాకుండా వేరే ఎవరి పార్టీస్ కైనా లోన్స్ ఇస్తే ఏమేమి రిపోర్ట్ చేయమన్నాడమ్మా? అగ్రిగేట్ అమౌంట్ ఒకటి, రెండు Balance outstanding. అంతేనా? Yes, sir. Right, these are the 2 points. Next, where the investments are guarantees or securities given and the terms and conditions of such guarantee or loan or security are not prejudicial to the company's interest. Prejudicial అంటే ఏంటమ్మా? ఫేవరబుల్ అన్ఫేవరబుల్ అని అర్థం, అంతే కదా. అంటే నువ్వు ఎలాంటి ఏమైనా లోన్స్ ఇస్తే కంపెనీ డబ్బులు కనుక నువ్వు యూజ్ చేసి ఎవరికైనా లోన్స్ ఇస్తున్నా
లేదంటే గ్యారంటీ ప్రొవైడ్ చేసినా, లేదా సెక్యూరిటీ ప్రొవైడ్ చేసినా, ఓకేనా, నువ్వు ఏదైనా చేయి పర్వాలేదు, చేస్తే అది కంపెనీకి ఫేవరబుల్ గా ఉండాలా, అన్ఫేవరబుల్ గా ఉండాలా? టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫేవరబుల్ గా ఉండాలి, ఓకేనా. సో నాట్ ప్రిజుడిషియల్ టు ద కంపెనీ, కంపెనీకి ఫేవరబుల్ గా ఉన్నాయా లేదా, ఓకేనా. కంపెనీకి ఫేవరబుల్ గా ఉంటే ఓకే, కంపెనీకి అన్ఫేవరబుల్ గా ఉంటే రిపోర్ట్ చేయమని చెప్తున్నాను, ఓకేనా. సో టర్మ్స్ అండ్ కండిషన్ అంటే మనం ఏంటి, యాజ్ అన్ ఆడిటర్ గా వాళ్ళకి బ్యాలెన్స్ షీట్ లో ఏదైనా లోన్ వాళ్ళు ఇచ్చినట్టు కానీ, గ్యారంటీ ప్రొవైడ్ చేసినట్టు కానీ మనకు తెలిస్తే ఫస్ట్ మనం ఏం చేయాలమ్మా, ఆ దానికి రిలేటెడ్, లోన్ కి రిలేటెడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా, అగ్రిమెంట్ డాక్యుమెంట్స్, అవి తెప్పించుకోవాలి మనం. తెప్పించుకుని అందులో పిన్ టు పిన్ మనం చదువుకుని అవి ఆ పాయింట్స్ కంపెనీకి బెనిఫిషియల్ గా ఉన్నాయా, లేదంటే కంపెనీకి అగెనిస్ట్ గా ఉన్నాయా చూసుకొని మనం రిపోర్ట్ చేయాలి కార్లో, ఓకేనా. సేమ్ పాయింట్ మనం ఆల్రెడీ ఇంతకు ముందు ఎక్కడ చదువుకున్నట్టున్నాం, రిపోర్ట్ లో చదువుకున్నాను. 143(1) లో ఎంక్వైరీ, ఆడిటర్ టు ఎంక్వైరీ ఇంటూ సచ్ మ్యాటర్స్ అని చెప్పేసి పాయింట్ నెంబర్ A to F అని చెప్పేసి 6 పాయింట్స్ చదువుకున్నాం, గుర్తుందా? గుర్తుంది. ఆ పాయింట్ లో ఉంటుంది అక్కడ, ఓకేనా. ఓకే, ఈ లోన్స్ గురించి ఇంకొన్ని పాయింట్లు చెప్పాడు చూడమ్మా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే రీపేమెంట్ షెడ్యూల్ ఉందా లేదా, వెదర్ దెర్ ఈస్ అ రీపేమెంట్ షెడ్యూల్ ఆర్ నాట్, ఓకేనా. అలాగే వాళ్ళు వడ్డీ అనేది రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో కడుతున్నారా లేదా, రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ రెగ్యులర్ గా ఉన్నాయా లేవా. లోన్ ఇస్తే సరిపోదు, లోన్ ఇవ్వడం కరెక్ట్ గా జరిగితే సరిపోదు, లోన్ ఇచ్చిన తర్వాత దానికి ఒక రీపేమెంట్ షెడ్యూల్ ఉండాలి, ప్రిన్సిపల్ కి ఇంట్రెస్ట్ కి. అలాగే ఆ ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ క్రమంగా కట్టాలి, మనం ఎవరికైతే తప్పించామో వాళ్ళు క్రమంగా కట్టాలి, అవి కరెక్ట్ గా ఉన్నాయో లేదో మనం చూసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ ప్రాపర్ గా కడితే ఓకే, ఒకవేళ అమౌంట్ ఏమన్నా ఓవర్ డ్యూ ఉంటే, ఇఫ్ ది అమౌంట్ ఈస్ ఓవర్ డ్యూ, స్టేట్ ది అమౌంట్ ఓవర్ డ్యూ, ఎంత అమౌంట్ ఓవర్ డ్యూ ఉంది, ఫర్ మోర్ దెన్ 90 days. ఓకే, ఒకవేళ అమౌంట్ ఓవర్ డ్యూ ఉంటే ఎంత ఓవర్ డ్యూ ఉంది, ఒకవేళ ఓవర్ డ్యూ మోర్ దెన్ 90 days ఉంటే మనం ఏం చేయాలంటే, వాళ్ళు అసలు కంపెనీ వాళ్ళు ఏమన్నా రీజనబుల్ స్టెప్స్ తీసుకుంటున్నారా రికవరీ స్టెప్స్ కి, ఏమైనా అసలు ప్రాపర్టీ ముందుకెళ్ళారా అనేది మనం చెక్ చేయాలి. లోన్ ఇచ్చేసారమ్మా, వాళ్ళు డబ్బులు 2-3 నెలలు కట్టారు, తర్వాత కట్టడం మానేశారు, 1 నెల చూసాం, 90 days అంటే ఎన్ని రోజులమ్మా, సుమారు 3 నెలలేగా. ఒక రోజు చూసాం, 2 రోజులు చూసాం, 2 నెలలు చూసాం, 3 నెలలు చూసాం, డబ్బులు కట్టలేదు. 3 నెలలైనా అయిపోయిన తర్వాత 4వ నెలైనా మనం ఏం చేయాలి, ఖచ్చితంగా మనం ఏదో ఒక స్టెప్స్ తీసుకోవాలిగా వసూలు చేసుకోవడానికి. అంటే లోకల్లో ఉన్న అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాం, వాళ్ళ దగ్గర నుంచి ఒక లీగల్ నోటీస్ పంపించడమో, మీరు డబ్బులు ఇన్ టైంలో కట్టకపోతే మేము షూ చేస్తామని చెప్పడమో, ఏదో ఒకటి చేయాలి కదా. సో అటువంటి పనులు అసలు కంపెనీ ఏమైనా చేస్తుందా, లేదంటే పబ్లిక్ డబ్బుని అలా లోన్స్ ఇచ్చేసి వాళ్ళు కట్టకపోతే వదలకుండా వదిలేస్తే ఎవరి డబ్బులన్నా అవి పబ్లిక్ డబ్బులే కదా. సో దాని గురించి 90 days అని ఎందుకు చెప్పాడంటే, మనకి బ్యాంక్ లో కూడా అంతే, బ్యాంకింగ్ సెక్టార్ లో కూడా అంతే. బ్యాంకింగ్ సెక్టార్ లో ఒక అకౌంట్ ఎన్పి అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుందమ్మా, 90 days. బ్యాంక్ వాడు కూడా అంతే, మనకి నోటీసు 3 months వరకు పంపించడం, 4th month నుంచి నోటీస్ పంపుతారు బ్యాంక్ వాడు, ఓకేనా. రైట్, నెక్స్ట్ పాయింట్, whether any loan or advance in the nature of a loan granted which has fallen due during the year. ఇది ఇంకో పాయింట్, హైలైట్ పాయింట్. కంపెనీ లోన్ ఇచ్చింది, లోన్ ఇస్తే వాడు కట్టలేదు, అది ఓవర్ డ్యూ అయింది, ఓకేనా. అయితే వాడు ఏమన్నాడంటే, బాబు ఎలాగో పాత లోన్ ఇచ్చావు, ఓవర్ డ్యూ అయింది, కట్టలేకపోయాను, ఒక పని చేయి, కొత్త లోన్ ఇవ్వి, అది తీసుకొని పాత లోన్ క్లియర్ చేస్తా అని చెప్తున్నాడు. న్యూ లోన్ టు రీపే ఓకేనా. లేదు 10 లక్షలు ఓవర్ డ్రాఫ్ట్ లిమిట్ ఇచ్చావు, 10 లక్షలు కట్టలేకపోతున్నాను కదా, దీన్నే కొద్దిగా ఎక్స్టెండ్ చేసి 20 lakhs ఓవర్ డ్రాఫ్ట్ ఇవి, ఆవిడ అకౌంట్ రెగ్యులర్ లోకి వెళ్తుంది కదా. ఇలాంటి పనులు ఏమైనా చేస్తే ఓకేనా, అంటే డ్యూ అయిపోయిన అకౌంట్స్, బట్ ఏం చేశారంటే దే రెన్యూడ్, దే ఎక్స్టెండెడ్
or fresh loans, are given fresh loans to settle the overdues of existing loans. Given to whom? Given to same parties. Given to same parties. మనలో ఉన్న కంపెనీ చేస్తే ఇఫ్ సో స్పెసిఫై వాళ్ళు చెప్పేమంటున్నాడు, మనల్ని చెప్పమంటుంది సెంట్రల్ గవర్నమెంట్. నువ్వు చెప్పు, వాడు ఎలాగో చెప్పడు, వాడు తప్పు చేశాడు కాబట్టి, నీకు ఆ తప్పు తెలిసింది కాబట్టి నువ్వు నాకు చెప్పు. ఇఫ్ సో స్పెసిఫై ది అగ్రిగేట్ అమౌంట్ ఆఫ్ సచ్ డ్యూస్ రెన్యూడ్ or extended or settled by fresh loans and the percentage of the aggregate to the total loans or advances in the nature of loans granted. ఏం లేదమ్మా, ఒక రేషియో చెప్పమంటున్నాడు. ఏంటా రేషియో అంటే న్యూ లోన్స్ గివెన్ టు టోటల్ లోన్స్. Yes. అదే రేషియో. ఈ న్యూ లోన్స్ కూడా ఎటువంటి న్యూ లోన్స్? న్యూ లోన్స్ టు రీపే ఓల్డ్ లోన్స్. ఈ టైప్ ఆఫ్ లోన్స్ ఉంటాయి కదా, Yes, sir. ఈ టైప్ ఆఫ్ లోన్స్ టోటల్ లోన్స్ లో ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. ఓకేనా? ఇవి చూసుకుంటే దాన్ని బట్టి మనకి ఏమవుతుంది అవుతుందంటే, కంపెనీ ఇచ్చే లోన్లన్నీ, కొత్త లోన్లన్నీ కూడా ఒరిజినల్ లోన్స్ కాదు, పాత లోన్స్ చేర్చడానికి కొత్త లోన్స్ ఇస్తుంది అని అర్థం అవుతుంది. ఓకేనా? ఒకటి అమౌంట్ ఎంతో చెప్పాలి, రెండు రేషియో ఎంతో కూడా చెప్పాలి. ఓకేనా? Okay, sir. Whether the company has granted any loans, whether repayable on demand or without specifying any terms or period of repayment. Company loan ఇచ్చింది, బట్ without specifying any terms and conditions or without specifying any repayment schedule. కరెక్టా అమ్మా? అది ఆ ప్రొసీజర్ కరెక్టా? No, sir. నో, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అలా అయితే మనం ఏం చేయాలి? ఇఫ్ సో స్పెసిఫై ది అగ్రిగేట్ అమౌంట్ అండ్ పర్సంటేజ్, సేమ్ పైలాగే పర్సంటేజ్ చెప్పాలి. ఓకేనా? టు హూమ్? టు ప్రమోటర్స్, టు రిలేటెడ్ పార్టీస్ యాజ్ డిపెండ్ అండర్ 2 clause 76. పాయింట్ ఎవరి గురించి అమ్మా? అవుట్ సైడ్ పార్టీస్ గురించి. కింద పాయింట్ పై పాయింట్స్ ఏమేగా? Yes, sir. పై పాయింట్ ఏమో అన్రిలేటెడ్ పార్టీస్ ఆర్ అవుట్ సైడ్ పార్టీస్. పై పాయింట్ ఎవరి గురించి? అన్రిలేటెడ్ ఆర్ అవుట్ సైడ్ పార్టీస్. కింద పాయింట్ కూడా సేమ్ పాయింటే. ఇది ఎవరి గురించి? రిలేటెడ్ పార్టీస్, రిలేటెడ్ పార్టీస్ ఆర్ ప్రమోటర్స్. ఓకేనా? సో కంపెనీ, ఎంత కంపెనీ నీదైనా, ఎంత కంపెనీకి నువ్వు ప్రమోటర్ అయినా, నువ్వు కంపెనీ నుంచి లోన్ అంత ఈజీగా తీసుకోవడం కుదురుతుందా? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఈవెన్ ఫర్ ది ప్రమోటర్ ఆఫ్ ది కంపెనీ టు గెట్ లోన్ ఫ్రమ్ ది కంపెనీ ఇట్ సెల్ఫ్. ఓకేనా? దేర్ ఆర్ లాట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ క్లాస్ నెంబర్ 3. క్లాస్ నెంబర్ 3 అంటే దేని గురించి అమ్మా? లోన్స్ గురించేగా. లోన్స్, ఆ తర్వాత సెక్యూరిటీస్, గ్యారంటీస్. Guarantees, advances. సేమ్ మళ్ళీ పాయింట్ నెంబర్ 4 కూడా దాని గురించి. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లోన్స్, ఇన్వెస్ట్మెంట్స్, గ్యారంటీస్, సెక్యూరిటీస్. లోన్స్, ఇన్వెస్ట్మెంట్స్, గ్యారంటీస్, సెక్యూరిటీస్, LIGS. ఓకేనా? వెదర్ provisions of section 185 and 186 of the Companies Act have been complied or not. Section 185 and 186 are most important sections at the final level, CA final level. Okay na? Companies Act. You will get to know in detail about section 185 and 186 when you enter the CA final. Okay. For the time being, understand that section 185 is loans to directors. Loans to directors, and section 186 is
investments by the company. Investments by the company. Okay na? So company general ga directors ki loan ఇవ్వకూడదు. In case company ganaka directors ki loans iste, they should follow the rules and regulations mentioned under section 185. Okay na? The company while making or before making any investments, they should follow the provisions that are given in section 186 of the Companies Act. Okay na? So as an auditor, we need to verify whether they have been complied with or not. Okay na? If they are not complied, then we need to provide the details. We need to provide the details. Okay? Yes, sir. Right. Next, clause number 5. Clause number 5. Okay. In respect of deposits accepted by company or amounts which are deemed to be deposits, but deposits accepted by company ante entamma? Loans What advance do you mean by deposits accepted by the company? Accepted by the company ante company తీసుకుందా company ఇచ్చిందా? ఇచ్చింది సార్. Company తీసుకుందా అంటాం. Deposits accepted, that means company has taken money. Yes sir. Yes sir, లోన్ తీసుకున్నప్పుడు ఇచ్చే డిపాజిట్స్ మొన్న చెప్పారు. Deposits given అనుకో. Okay, deposits అంటే ఏంటి? It has, the company has taken money from the public. Okay. In respect of deposits accepted by the company or amounts which are deemed to be deposits, whether the directions given by the RBI, whether the directions that are given by the RBI under section 73 to 76 have been complied or not? Have been complied or not? That we need to ensure. అంటే సెక్షన్ 73 to 76 ఏంటంటే డిపాజిట్స్ అమ్మా. పబ్లిక్ దగ్గర నుంచి మనం ఏమన్నా డిపాజిట్స్ తీసుకున్నప్పుడు దాని రిలేటెడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా కంప్లై అయ్యామా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఓకేనా? అంటే సే ఫర్ సపోజ్ కంపెనీ షేర్స్ ఇష్యూ చేస్తుంది అనుకున్నాం అలాట్మెంట్. అప్పుడు ఏం చేయాలి? ఎక్సెస్ చాలా మంది కంపెనీ షేర్స్ కొనుక్కోవడానికి వస్తారు, కానీ కంపెనీ షేర్స్ లిమిటెడ్ గా ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి? దాని రిలేటెడ్ ఎక్సెస్ వచ్చిన అమౌంట్ ఏం చేయాలమ్మా? వాళ్ళకి ఇచ్చేయాలి, ఇన్ టైంలో రిఫండ్ చేసేయాలి. కంపెనీ దగ్గర పెట్టుకోవచ్చా? నో. సో ఇలాగా దాని రిలేటెడ్ నెంబర్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి దట్ ఆర్ గివెన్ అండర్ సెక్షన్ 73 to 76. సో యాజ్ అన్ ఆడిటర్ వీ నీడ్ టు ఎన్షూర్ దట్ whether these sections have been complied by the company or not with regarding deposits. Clear? Yes, next sir. Clause number 6. Clause number 6. ఇప్పుడు యాజ్ ఏ కాస్ట్ అకౌంటెంట్ నీకు బాగా తెలుసు వెదర్ మెయింటెనెన్స్ ఆఫ్ కాస్ట్ రికార్డ్స్ హ్యావ్ బీన్ స్పెసిఫైడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ హ్యావ్ బీన్ సో అండ్ వెదర్ సచ్ అకౌంట్స్ అండ్ రికార్డ్స్ హ్యావ్ సో మెయింటైన్డ్ ఆర్ నాట్. అంటే ఒక కంపెనీకి సెక్షన్ 148 లో ఎవరికైతే కంపెనీ చెప్తాడో ఆ కంపెనీ ఏం చేయాలంటే కాస్ట్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. నాట్ ఎవ్రీ కంపెనీ, not every company, only the companies that are mentioned under section 148 are required to maintain cost records. ఒకవేళ నువ్వు ఆడిట్ చేసే కంపెనీ కనుక సెక్షన్ 148 అప్లికేబుల్ అయ్యి ఆ కంపెనీ కాస్ట్ రికార్డ్స్ మెయింటైన్ చేయాల్సి వస్తే అది నిజంగా కాస్ట్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తుందా లేదా అనేది మనం చూడాలి. ఓకేనా? ఓకే సార్. సో దట్ ఈస్ క్లాస్ నెంబర్ 6 అండ్ క్లాస్ నెంబర్ 7. Clause number 7. Whether the company is regular in depositing undisputed statutory dues. Whether the company is regular in depositing undisputed. Underline the word undisputed. Yes sir. Undisputed statutory dues
including GST, Provident Fund, Employees Insurance, State Insurance, ESI. Okay, income tax, sales tax, service tax, customs duty, excise duty, VAT, cess, and any other statutory dues to appropriate authorities. అంటే కంపెనీ ఇప్పుడు ఒక కంపెనీ అన్న తర్వాత ఎంప్లాయీస్ ఇవన్నీ ఉంటారు కదమ్మా, వాళ్ళ రిలేటెడ్ పిఎఫ్ ఎవరి దగ్గర నుంచి డిడక్ట్ చేస్తుంది? ఎంప్లాయీస్ ఒక శాలరీ నుంచి తీసుకుంటుంది. అలాగే ఈఎస్ఐ ఉంది, ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్, స్టేట్ ఇన్సూరెన్స్ ఏదో ఉంటుంది, అవి కూడా వాళ్ళ జీతం నుంచి కట్ చేస్తారు. మరి ఇవి ఎవరి డబ్బులు? ఎంప్లాయీస్ డబ్బులు, అవునా? ఇవి కంపెనీ దగ్గర ఎక్కువ కాలం పెట్టుకోవచ్చా? పెట్టుకోవడం కుదరదు. ఇవి తీసుకెళ్ళి పిఎఫ్ అయితే పిఎఫ్ అథారిటీ దగ్గర, అలాగే ఈఎస్ఐ అయితే ఈఎస్ఐ అథారిటీ దగ్గర ఏం చేయాలి? డిపాజిట్ చేసేయాలి ఎంప్లాయీ పేరు చెప్పి, అంతే కదా? అప్పుడేగా ఎంప్లాయీ రిటైర్మెంట్ టైంలో తన పెన్షన్ డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి ఉంటుంది. కంపెనీ ఇన్ టైంలో డిపాజిట్ చేస్తేనే కదా ఎంప్లాయర్కి తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత తన అకౌంట్ లో పిఎఫ్ డబ్బులు కనబడతాయి. అంటే కంపెనీ రెగ్యులర్ గా వాళ్ళ దగ్గర కట్ చేసిన డబ్బులు రెగ్యులర్ గా ఇన్ టైంలో వాళ్ళ అథారిటీ, దాని రెస్పెక్టివ్ అథారిటీ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర డిపాజిట్ చేస్తుందో లేదో చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు ఒక కంపెనీ రన్ అవుతుందంటే వాళ్ళు ట్రేడింగ్ చేసేటప్పుడు వాళ్ళు జిఎస్టీ కట్టాల్సి వస్తుంది. ఎవ్రీ మంత్ జిఎస్టీ కట్టాలి. ఓకేనా? ఇన్ కేస్ పాత రెజ్యూమ్ లో ఈ సర్వీస్ ట్యాక్స్ ఇవన్నీ ఇప్పుడు లేవు. పాత రెజ్యూమ్ లో ఏముండేవి? సేల్స్ ట్యాక్స్ ఉండేవి, సర్వీస్ ట్యాక్స్ ఉండేది, కస్టమ్స్ డ్యూటీ ఉండేది, ఎక్సైజ్ డ్యూటీ ఉండేది, వ్యాట్ ఉండేది. ఇవన్నీ ఓల్డ్ రెజ్యూమ్ లో. సో ఇవన్నీ కూడా ఇన్ టైం లోపు కడుతున్నారా లేదా అనేది మనం చూసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ పాయింట్ ఏంటది? అన్డిస్ప్యూటెడ్ డ్యూస్. ఇవన్నీ కూడా గవర్నమెంట్ కి రెగ్యులర్ గా పే చేస్తున్నారా లేదా, అదే కదా పాయింట్. ఇఫ్ నాట్, రెగ్యులర్ గా పే చేయకపోతే మనం ఏం చేయాలి? చెప్పాలి, రిపోర్ట్ లో రాయాలి. ఓకే, అయితే ఒక నెల కట్టకపోతే రాసేస్తావా? నో, అలా కాదు. ఇఫ్ నాట్, ద ఎక్స్టెంట్ ఆఫ్ ఏరియర్స్ ఆఫ్ సచ్ డ్యూస్ యాజ్ ఆన్ ది లాస్ట్ డే ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్. వాట్ యు మీన్ బై లాస్ట్ డే ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్? 31st March 20. March concerned for a period of more than 6 months. For a period of more than 6 months from the date they become shall be indicated. Simple గా చెప్పాలంటే 31st March కి అవుట్ స్టాండింగ్ ఉన్నాయంట. ఫర్ సపోజ్ జూలై నెల జిఎస్టీ కట్టాలమ్మా. జూలై నెల జిఎస్టీ నేను ఎప్పుడు కడతాను? ఆగస్ట్ నెలలో కడతాను, అంతేగా? జూలై మంత్ జిఎస్టీ ఆగస్ట్ 10వ తారీఖుని కట్టాలి, ఆగస్ట్ 20వ తారీఖుని కట్టాలి. ఓకేనా? 20వ తారీఖుని కట్టలేదు, అసలు అప్పటి నుంచి కట్టడమే మానేశాను. 31st March వచ్చేసింది అంటే జూలై నెల జిఎస్టీ ఎన్ని నెలల డ్యూ డేట్, ఎన్ని నెలల అవుట్ స్టాండింగ్ ఉన్నట్టమ్మా? మోర్ దెన్ 6 months. ఆగస్ట్ లో కట్టలేదు, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, సుమారుగా 8 నెలలు అవుట్ స్టాండింగ్ ఉంది. అంటే 31st March కి ఇట్ ఈస్ అవుట్ స్టాండింగ్ ఫర్ మోర్ దెన్ 6 months. సో దిస్ పాయింట్ హ్యాస్ టు బి రిపోర్టెడ్. ఇదే ఎగ్జాంపుల్ లో జిఎస్టీ జూలై మంత్ కాకుండా డిసెంబర్ మంత్ అనుకుందాం. డిసెంబర్ మంత్ కి ఎప్పుడు కడతాం? జనవరిలో కడతాం. జనవరిలో కట్టలేదు అనుకో, 31st March కి ఎన్ని నెలలు అవుట్ స్టాండింగ్ ఉంటుందమ్మా? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, 3 months. సో ఆ 3 months అవుట్ స్టాండింగ్ ఉంది కాబట్టి ఇక్కడ రిపోర్ట్ చేయాలా? నో. వాడు ఏం చెప్పాడు? ఇట్ షుడ్ బి అవుట్ స్టాండింగ్ ఫర్ మోర్ దెన్ 6 months. వాళ్ళ డ్యూ అయిన దగ్గర నుంచి మోర్ దెన్ 6 months ఉండాలి, బట్ యాజ్ ఆన్ 31st March. ఓకేనా? అవి మాత్రమే మనం ఆడిట్ రిపోర్ట్ లో మెన్షన్ చేయాలి. అంటే సింపుల్ గా చెప్పాలంటే యాక్ట్ వాడికి టైం ఇస్తుంది, బాబు 6 months లోపు కట్టాయి, నువ్వు కట్టాల్సిన ఏమన్నా 6 months లోపు కట్టుకో.
ఒకవేళ if they are outstanding for 6 months, the auditor will communicate. The auditor will communicate and report in the point ని ఆడిట్ రిపోర్ట్ లో రాస్తాడు. ఓకేనా? ఇది ఇప్పుడు దాకా మనం చదువుకుంది ఏంటమ్మా? అన్డిస్ప్యూటెడా డిస్ప్యూటెడా? Undisputed statues. What do you mean by disputed and undisputed use? What do you mean by disputed and undisputed? ఎంప్లాయీస్ దగ్గర నుంచి మనం కట్ చేసిన అమౌంట్ డ్యూ ఉంటే అన్డిస్ప్యూటెడ్ స్టాచ్యూరీ లీస్. కాదు. అన్డిస్ప్యూటెడ్ అంటే నువ్వు అగ్రి అయ్యి కట్టే అమౌంట్ ని అన్డిస్ప్యూటెడ్ అంటారు. నువ్వు అగ్రి అవ్వకుండా ఉంటే ఇఫ్ యు నాట్ అగ్రి దెన్ ఇట్ ఈస్ డిస్ప్యూటెడ్. ఏంటి సార్ ఇది? సే ఫర్ సపోజ్ జిఎస్టి చూద్దాం. జిఎస్టి కాదు, ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నాకు నోటీస్ పంపించారమ్మా. ఓకేనా? ఏమనంటే యు ఆర్ సపోజ్ టు పే 1 crore ఇన్కమ్ ట్యాక్స్. ఓకేనా? నీకు ఏదో ఇన్కమ్ ఎస్కేప్మెంట్ జరిగింది, నువ్వు లాస్ట్ టైం మీద ఇన్కమ్ చూపించలేదు, ఇది ట్యాక్సిబుల్ అవుతుంది, అది ట్యాక్సిబుల్ అవుతుంది, దీని మీద ట్యాక్స్ కట్టలేదు, దాని మీద ట్యాక్స్ కట్టలేదు, ఏదో చేసి సంథింగ్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నా పేరు మీద 1 crore రూపాయలు ట్యాక్స్ కట్టమని డిమాండ్ పంపించారు. ఓకే సార్, నేనేం చేశానంటే 1 crore రూపాయలు నేను ఎందుకు కట్టాలి? నేను ప్రాపర్ గానే ఉన్నాను, నా అకౌంట్స్ అన్ని కూడా క్లియర్ గానే ఉన్నాయి, మీరే ఎక్కడో పొరపడ్డట్టు ఉన్నారు, నేను ఈ 1 crore రూపాయలు నేను కట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి నేను వెళ్ళి అపీల్ ఫైల్ చేశాను. ఇక్కడ నేను అగ్రి అయ్యానమ్మా, డిపార్ట్మెంట్ పంపించిన అమౌంట్ కి నేను అగ్రి అయ్యానా? అగ్రి అవ్వలేదు. అంటే ఎప్పుడైతే అగ్రి అవ్వలేదో, వాళ్ళు చెప్పిన అమౌంట్ కి నేను చెప్పిన అమౌంట్ కి ఎప్పుడు అగ్రి అవ్వలేదో, దట్ ఈస్ కాల్డ్ డిస్ప్యూటెడ్ అమౌంట్. నేను వాళ్ళతో గొడవపడి నేను ఏం చేశాను? అపీల్ చేశానుగా. దట్ ఈస్ కాల్డ్ డిస్ప్యూటెడ్ అమౌంట్. నేను అగ్రి అయితే అది అన్డిస్ప్యూటెడ్ అమౌంట్. ఇఫ్ ఐ నాట్ అగ్రి విత్ ది డిమాండ్ రైజ్డ్ బై ది డిపార్ట్మెంట్, then it is called a disputed amount. ఓకేనా? సో పై క్లాస్ లో మనం దేని గురించి చెప్పుకున్నాం? అన్డిస్ప్యూటెడ్ అమౌంట్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు కింద క్లాస్ లో చెప్తాడు చూడు, డిస్ప్యూటెడ్ అమౌంట్స్ గురించి. వెదర్ దే వేర్ స్టాట్యూటరీ డ్యూస్ రిఫండ్ అబోవ్ పైననే, ఓకేనా, హ్యావ్ నాట్ బీన్ డిపాజిటెడ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఎనీ డిస్ప్యూట్ అని కట్టమన్నారు. కానీ ముందు నువ్వు ఎంత చెప్తా అంత నేను కట్టను, సరే నీకు నాకు డిఫరెన్స్ వస్తుంది కాబట్టి వి విల్ గో టు ది అపిలేట్ అథారిటీ అండ్ వి విల్ డిసైడ్ ది మ్యాటర్ దేర్. అపిలేట్ అథారిటీ ఎంత చెప్తే అంత నేను కడతా. ఓకేనా? అప్పుడు దాకా కట్టనుగా నేను. సో దట్ ఈస్ కాల్డ్ డిస్ప్యూటెడ్ అమౌంట్. ఇటువంటి డిస్ప్యూటెడ్ అమౌంట్స్ ఉంటే యాజ్ అన్ ఆడిటర్ గా మనం ఏం చేయాలంటే, బాబు ఈ కంపెనీ, ఓకేనా, జిఎస్టి అథారిటీ జిఎస్టి విషయంలో గొడవ పడింది డిపార్ట్మెంట్ తోటి, ఓకేనా, వీళ్ళు అప్పీల్కి వెళ్ళారు. ఓకే, సో జిఎస్టి అప్పీల్ వీళ్ళు ఆంధ్రప్రదేశ్ కాబట్టి సమ్ విజయవాడలో ఎక్కడో అప్పీలేట్ అథారిటీ ఉంది, వాళ్ళ దగ్గర కేసు జరుగుతుంది. ఆ కేసులో ఇంత అప్పీల్ అమౌంట్ ఎంత 1 crore రూపాయలు వీళ్ళకి విజయవాడ ఫారం దగ్గర పెండింగ్ లో ఉంది అని మనం రాయాలి. అర్థమైందా? వేర్ స్టాట్యూటరీ డ్యూస్ రిఫర్డ్ అండర్ ది above clause have not been deposited on account of any dispute, then the amounts involved and the forum where dispute is pending. Forum అంటే nothing but who is the authority, ఏ అథారిటీ దగ్గర పెండింగ్ ఉంది, ఓకేనా, and the forum where the dispute pending shall be mentioned. ఓకేనా? ఇక్కడ డిస్ప్యూట్ అంటే ఏంటో కూడా చెప్పాడు చూడండి. ఏ మియర్ రిప్రజెంటేషన్ ఇస్ నాట్ ఎ డిస్ప్యూట్. ఏదో సమ్ అంటే వినతి పత్రం ఇచ్చినంత మాత్రం డిస్ప్యూట్ కాదు. ఓకేనా? జస్ట్ రిక్వెస్ట్ లెటర్ రాస్తే అది డిస్ప్యూట్ అవ్వదు. మనకి నిజంగా అపిలేట్ అథారిటీకి వెళ్ళాలి, వెళ్ళి అది డిస్ప్యూట్ రిజిస్టర్ అవ్వాలి, కేసు నడవాలి, దాన్ని డిస్ప్యూటెడ్ ట్యాక్స్ డ్యూస్ అంటారు. ఓకేనా? Right. We'll stop here and we will discuss the remaining classes in the next session. Okay, na? Okay, sir.